నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలు సంతృప్తి చెందేలా కలెక్టర్లు సేవలు అందించాలి. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. విశాఖ నగరంలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తాం. పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధుల సమావేశంలో సిపి బాక్షి. తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాలు తీసేందుకు 1.2 కోట్ల విలువైన బ్లేడ్లు విరాళం. టీటీడీ చైర్మన్ కు అందజేసిన వర్టీస్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చక్కని అవకాశమన్న నిర్వాహకులు. ప్రజల సంతృప్తి చెందేలా కలెక్టర్లు సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్నారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించారు. మెడికల్ కాలేజీలు, రాష్ట్ర ఆదాయ వ్యయాలు, రోడ్లు తదితర అంశాలపై చర్చించారు. కలెక్టర్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని చంద్రబాబు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్య విద్యార్థుల్లా నిరంతరం వివిధ అంశాలు నేర్చుకుంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు చెప్పారు. అన్ని సేవలను ఆన్లైన్లోనే అందించే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. జీఎస్టీపీ, కేపీఐ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని విమర్శించారు. 500 కోట్లతో రిషికొండను నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బులుంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవారమని వెల్లడించారు. P4 ద్వారా పేదలకు చేయూత అందించడం అనేది ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వానికి వారసత్వంగా 70% మేర ధ్వంసమైన రోడ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. చేయగలిగాం, ఇంకా 51% చేయాలి. ఆల్వేస్ సెకండ్ క్వార్టర్లో ఎక్కువ జిఎస్టీపీ వస్తుంది, అగ్రికల్చర్ కానీ మిగిలిన సెక్టర్స్లో. ఇక్కడికి వచ్చినప్పుడు మీ జిల్లాల్లో కూడా మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఏ సెక్టరు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ స్లైడ్కి పోయినప్పుడు మీకు చాలా క్లియర్గా అగ్రికల్చర్, ప్రైమరీ, ఇండస్ట్రీ అండ్ ఆల్సో సర్వీస్ సెక్టర్, టోటల్ 17 వర్టికల్స్. ఆ 17 వర్టికల్స్ పేజ్ నెంబర్ 20. ఈ 17 వర్టికల్స్ మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లైవ్ స్టాక్ హైయెస్ట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్స్ 87,439. మ్యానుఫ్యాక్చరింగ్ దాని తర్వాత 11,717. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 73,181. దాని తర్వాత అదర్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, డ్వెల్లింగ్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్, స్టోరేజ్, హార్టికల్చర్, బ్యాంకింగ్, ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, మైనింగ్ అండ్ క్వారీయింగ్, కమ్యూనికేషన్స్, ఫారెస్ట్ అండ్ లాగింగ్, రైల్వేస్, అగ్రికల్చర్. ఇక్కడ మనం చూస్తే అగ్రికల్చర్ లాస్ట్ క్వార్టర్ హాఫ్ ఇయర్లో మనకు అగ్రికల్చర్ ఉండదు, మామూలుగా సెకండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది. అవన్నీ నెక్స్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. రెండోది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు అగ్రికల్చర్ ఆల్వేస్ మీరు ఆ సెక్టర్కి వెళ్ళినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికోసం నేను ఎప్పుడు చెప్తా ఉంటే డిమాండ్ డ్రివన్కి పోయినప్పుడు అగ్రికల్చర్కి వచ్చే కొందికి తగ్గుతుంది, ఎక్కువ ల్యాండ్ పైన ఆధారపడుతున్నారు. అదే సమయంలో లైవ్ స్టాక్ హైయెస్ట్ ఉంది. నెంబర్ 2 హార్టికల్చర్కి వచ్చాం. నెంబర్ 3 అక్వాకల్చర్కి వచ్చాం. నెంబర్ 4 అగ్రికల్చర్కి వచ్చాం ప్రాధాన్యత క్రమంలో. మొన్నే ఫస్ట్ టైం మనం ఈ సదస్సులో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సిఎస్ విజయానంద్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో భద్రత, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని రూపొందించిన 7 డ్రీమ్స్ ప్రణాళికను విజయవంతం చేయాలని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి సూచించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి విశాఖ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను అమలు చేస్తున్నట్టు సిపి వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థలో సిగ్నల్ సింక్రనైజేషన్ జరిగినా సిగ్నల్స్ వద్ద వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు వాహనాల సగటు వేగం పెరుగుతుందన్నారు. దీనివల్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని, ప్రమాదాలు కూడా తగ్గుతాయని సిపి చెప్పారు. 7 డ్రీమ్స్ లో భాగంగా ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించాలని తెలిపారు. హోంగార్డుల సంక్షేమానికి కృషి చేయాలని, బీచ్ భద్రతపై సందర్శకులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అందరి సమన్వయంతో ఈ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులు తమ సమస్యలను సిపికి వివరించారు. వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. I am commenting what is good. Unfortunately, sir, in the especially traffic, people are going wrong route. People are jumping the signal just like that. Yes, so like that, we will definitely be with you, and part of city growth will be working, sir. Definitely, as you rightly say, especially some 7th January అంటే మనకి బుధవారం ఉండదు. Wednesday. 7th January is good, sir. 7th January we can have a meet, meeting. Yeah, we can have a meeting so that ship of to you, sir. Then end of the day, we will see. తిరుమలలో భక్తుల తలనీలాలు తీసేందుకు ఉపయోగించే బ్లేడ్లను హైదరాబాద్కు చెందిన వర్టీస్ సంస్థ విరాళంగా అందజేసింది. క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి 1.2 కోట్ల విలువైన ఈ బ్లేడ్లను సంస్థ డైరెక్టర్ వర్టీస్ బొడ్డుపల్లి శ్రీధర్ అందజేశారు. ఏడాది కాలానికి అవసరమైన సిల్వర్ మ్యాక్స్ హాఫ్ బ్లేడ్లను దాత విరాళంగా అందజేశారు. రోజుకు సుమారు 40,000 బ్లేడ్లను కళ్యాణకట్టలో టీటీడీ వినియోగిస్తుంది. ప్రస్తుతం ఈ బ్లేడ్లు కొనుగోలు చేయడానికి ఏడాదికి 1.16 కోట్లను టీటీడీ ఖర్చు చేస్తుందని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వర్టీస్ సంస్థ దాదాపు 10 ఏళ్లుగా ఈ బ్లేడ్లను తయారు చేస్తుందని, రోజుకు 50 లక్షల బ్లేడ్లు తయారు చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉందన్నారు. శ్రీవారి భక్తులకు సేవ చేసే అదృష్టం చైర్మన్ ద్వారా తమకు లభించడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ బొడ్డేపల్లి శ్రీధర్ అన్నారు. మొదటిసారిగా ఎవరి దగ్గర లేని విధంగా సింగిల్ బ్లేడ్లను టీటీడీకి విరాళంగా అందిస్తున్నట్టు చెప్పారు. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో ఈ సింగిల్ బ్లేడ్ వినియోగం విరివిగా జరుగుతుందన్నారు. కళ్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు ఈ హాఫ్ బ్లేడ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో శ్రీధర్ గారు, వారికి హైదరాబాద్లో ఈ బ్లేడ్స్ తయారు చేసేటువంటి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సుమారు 150 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి అతిపెద్ద బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి ఆయన మనసులో ఏమొచ్చిందో ఏమో తెలియదు, కానీ ఆయన వారం క్రితం నా దగ్గరకు వచ్చి కలిసి, నేను ఈ బ్లేడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సంవత్సరం సరిపడా ఏదైతే బ్లేడ్లు మనం వాడుతున్నామో అవన్నీ ఫ్రీగా, అంటే గిఫ్ట్ కింద దేవస్థానానికి ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. వారికి ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు సుమారు 40,000 బ్లేడ్లు వాడుతున్నాం. సింగిల్ అయితే 40,000, డబల్ బ్లేడ్ అయితే 20,000. అది సుమారుగా మనం కొనేది మార్కెట్లో 1,16,00,000 పెట్టి ప్రస్తుతం మనం మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నాం. సో వీరు ముందుకొచ్చి ఈ 1 ఇయర్కి మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు. మనకి మేము జిలెట్ అనే సంస్థకి ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళది 7 o'clock ఏదైతే ఉందో, అలాగే ఈ విల్కిన్సన్ వాళ్ళదే అన్నమాట. ఇది కూడా జిలెట్ వాళ్ళ సంస్థది. మేము ప్రపంచంలో ఏకైక కంపెనీ అండి వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. 7 o'clock మరియు విల్కిన్సన్ ప్రోడక్ట్స్ మన దగ్గర తయారవుతాయి అన్నమాట. అదే కాకుండా మా ఓన్ బ్రాండ్ సిల్వర్ మ్యాక్స్ అని ఉందండి. ఈ బ్రాండు సుమారుగా 52 దేశాల్లో మాకు సేల్స్ ఉన్నాయన్నమాట. సో మొదటిసారిగా ప్రపంచంలో ఎవరు కూడా
ఎవరి దగ్గర కూడా లేనటువంటి హాఫ్ బ్లేడ్ అనేది మేము తీసుకొచ్చామన్నమాట. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బ్లేడ్ నేను ఇద్దామని ఆలోచన చేశాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక హాఫ్ బ్లేడే ఇస్తారు ఒక భక్తుడికి. ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ బ్లేడే ఇస్తారు. సో వాళ్ళకి తుంచే సమస్య లేకుండా డైరెక్ట్ హాఫ్ బ్లేడ్ ఇద్దామనేసి మేము అనుకున్నాము. ఈ ప్రపోజల్ తోటి మేము చైర్మన్ గారిని హైదరాబాద్లో కలిసినప్పుడు ఆయన ఒకసారి రండి, మీ శాంపుల్స్ తీసుకొని రండి అని చెప్పారు. సో మేము ఒక సంవత్సరానికి సరిపడ్డ బ్లేడ్లు ఇవ్వాలని స్వామివారికి ఒక సేవలో మేము కూడా ఒక చిన్న భాగమైపోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగిందండి. క్రెడాయి విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో 11వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించనున్నామని క్రెడాయి విశాఖ చైర్మన్ ధర్మేందర్, అధ్యక్షుడు అశోక్ కుమార్, గౌరవ కార్యదర్శి శ్రీను, కన్వీనర్ గోవిందరాజులు తెలిపారు. ప్రాపర్టీ ఎక్స్పోలో సుమారు 72 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని వెల్లడించారు. 3 రోజుల ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామన్నారు. భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో వన్ స్టాప్ ప్లాట్ఫామ్ అంటున్న క్రెడాయి ప్రతినిధులతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. క్రెడాయి విశాఖ 11th ప్రాపర్టీ షో ఈ నెల 19, 20, 21 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ వేదికగా నిర్వహిస్తున్నారు. గత 10 ప్రాపర్టీ షోలు విజయవంతంగా నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి చక్కని వేదిక క్రెడాయి ఏర్పాటు చేస్తుంది. ఈ క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు క్రెడాయి విశాఖ చాప్టర్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రాపర్టీ ఎక్స్పో. క్రెడాయి 11th ప్రాపర్టీ ఎక్స్పోని ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో గాదిరాజు కన్వెన్షన్లో నిర్వహిస్తున్నాము. దీంట్లో 50% పైగా మనకి బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని, అలాగే ప్లాట్ వాళ్ళ ప్లాట్స్ని కూడా దీంట్లో ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇంటీరియర్స్ వారు, అలాగే బ్యాంక్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని దీంట్లో ప్రదర్శిస్తున్నారండి. అలాగే ఇప్పుడు సిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ కింద పేరుందిన మన విశాఖపట్నం ఇప్పుడు రూపాంతరం చెంది ఒక ఏఏ హబ్గా కానీ, అలాగే ఒక ఐటీ సెంటర్గా కూడా ఇది రూపాంతరం చెందుతుంది. నగర యొక్క పట్టణీకరణ చాలా అతివేగంగా జరుగుతుంది. నగరం 2 పక్కల కూడా అటు సౌత్ నుంచి నార్త్ దాకా చాలా వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ఇది నగరంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాల్సిన రైట్ సమయం. కాబట్టి వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయాల్సుకుంటే దానికి క్రెడాయి మా వేదిక ఒక వేదిక కింద వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా క్రెడాయి ప్రాపర్టీ షోని సందర్శించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న ఏరియాలో ప్రాపర్టీస్ని దీంట్లో సందర్శించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా క్రెడాయి విశాఖ నుంచి మేము అప్పీల్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. క్రెడాయి విశాఖ చైర్మన్ ధర్మేంద్ర గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇటీవల కాలంలో ఈ ఐటీ కంపెనీస్ కావచ్చు, నిన్నే ప్రకటించారు మాన్సాస్ జిఎంఆర్ సిటీ గురించి, ఎడ్డి సిటీ గురించి, ఇట్లాగా డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం జరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ రంగానికి ఎట్లాంటి ప్రాధాన్యత పెరుగుతుంది? ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా చాలా ఇండస్ట్రీసు, బిజినెస్ కార్పొరేట్స్, అటు ఐటీ సెక్టర్లో కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, గూగుల్ ఏఐ డేటా సెంటరు, అలాగే సత్యం ఇన్ఫోఫే, సిఫీ కానీ, ఇలా ఇంకా లోకల్ కంపెనీస్ అయిన ఫ్లోయిన్ గ్రిడ్, ఇలా పలు కంపెనీస్ వారు ఇక్కడ వారి యొక్క డేటా సెంటర్స్, గ్లోబల్ డెలివరీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించడం జరుగుతుంది. ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే స్టీల్ నుంచి ఆర్సిఎస్ఎల్ మెటల్ అనకాపల్లి దగ్గర వెరీ లార్జ్ స్టీల్ ప్లాంట్ని నెలకొల్పబోతూ ఉన్నారు. అలాగే ఫార్మాసిటీలో కూడా కొత్త సంస్థలు చాలా వస్తున్నాయి. అండ్ మెడ్టెక్ జోన్లో కూడా కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. టూరిజం సెక్టర్ కూడా చాలా ప్రోత్సాహకాలు టూరిజం పాలసీకి అనుగుణంగా ఎన్నో టూరిజం ప్రాజెక్ట్స్ ఇక్కడ వైజాగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. వాటికి తగ్గట్టుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా విశాఖపట్నం నగరవాసులకి, దేశమంతా కూడా ఉన్న యూత్కి పనికొచ్చే విధంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ దేశీయ సంస్థల ద్వారా కానీ, విదేశీయ సంస్థల
సంస్థల ద్వారా కానీ వారికి ఇక్కడ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. భారతదేశం కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తగ్గట్టుగా ఎదిగే విధంగా కూడా ఈ టెక్నాలజీ ప్రపంచ నలుమూలల నుంచి మన యొక్క విశాఖ నగరానికి రావటం వల్ల మన లోకల్ ప్రజలు కూడా ఆ టెక్నాలజీ తగ్గట్టుగా ఎదిగి వారు కూడా సొంతంగా వ్యాపారాలు స్థాపించడం కానీ వారు కూడా సొంతంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా విశాఖ ఎకనామిక్ రీజన్ అని ఒక్క విశాఖపట్నం సిటీయే కాకుండా చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాల నుంచి కూడా ఒక రీజన్ కింద దీన్ని డెవలప్ చేసి ఈ మొత్తం రీజన్ని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ వల్ల ఓ పక్కన ఎంప్లాయ్మెంట్, ఓ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎయిర్ కనెక్టివిటీ, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఎయిర్ కనెక్టివిటీ కూడా గ్లోబల్ మొత్తానికి కూడా మనకి ఈజీ కనెక్టివిటీ ఉండటం వల్ల కూడా చాలా అటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డెవలప్ అవటమే కాకుండా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి. ఇటు ఎంఎస్ఎంఈ పరంగా చూసుకుంటే కూడా ఎంఎస్ఎంఈ కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా చాలా ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఆ ఎంప్లాయ్మెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ రోడ్స్ కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అయితే నగరం చాలా శరవేగంగా అభివృద్ధి చేసే అవకాశం చాలా ఉందండి. క్రెడాయ్ హానరబుల్ సెక్రటరీ శ్రీను గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎన్ని స్టాల్స్ వస్తున్నాయి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఇంటీరియర్స్, ఆ వివరాలు చెప్పండి. దీంట్లో మొత్తంగా ఈ 72 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనిలో ఆల్మోస్ట్ ఒక 60% స్టాల్స్ వరకు మన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరి అలానే రిమైనింగ్ 40%ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి, అలాగే ఇంటీరియర్ సంబంధించి కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్రెడాయ్కి సంబంధించిన ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి సంబంధించిన కన్వీనర్ గోవిందరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, టోటల్గా మన స్టాల్స్ గురించి కానీ కస్టమర్స్ వాకిన్స్ వచ్చేటువంటి వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి స్పాట్ గిఫ్ట్స్, ఈ వివరాలు కూడా చెప్పండి. ఈ నెల 19, 20, 21 తారీఖున గాదిరాజు ప్యాలెస్లో తలపెట్టినటువంటి ఈ క్రెడాయ్ 11వ ప్రాపర్టీ ఎక్స్పో గాదిరాజు ప్యాలెస్లో 20,000 SFTలో మనం జరుపుదలుచుకున్నాము. ప్రతిరోజు ఈ వచ్చే సందర్శకులకి వాళ్ళని డ్రా తీసుకుని వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డ్రాలోనూ ఒక గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనల్ 3వ రోజు ఒక బంపర్ డ్రా ప్రైజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలక్ట్రిక్ స్కూటరు, దాని వాల్యూ 1,50,000 రూపాయలు. ఈ ప్రాపర్టీ షోని అందరూ ఈ సొంతింటి కళ సాకారం చేసుకోవడం కోసం కానీ, బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా లోన్స్ పొందడం కోసం కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ వాటి కోసం ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మీ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రిన్సిపల్ స్పాన్సర్గా ఉన్నారు. అలాగే విఎంఆర్డిఏ కో స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. క్రెడాయ్ 11th ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 19, 20, 21 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్ వేదికగా జరగబోతుంది. ఎవరైతే సొంతింటి కలను నిజం చేసుకోవాలనేటువంటి ఉన్నారో, భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఉన్నారు, ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అదేవిధంగా అన్ని రకాల స్టాల్స్ను ఒకే వేదిక మీద తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు క్రెడాయ్ ప్రతినిధులు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్వింటాకు 69 రూపాయలు మద్దతు ధర పెరిగిందని అయ్యన్న పాత్రుడు చెప్పారు. రైతులు తమకు నచ్చిన రైస్ మిల్కు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించిందని వెల్లడించారు. తన నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుకు 15 క్లస్టర్స్, నాతవరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రైతుల కోసం నాతవరం మండలంలో 44 ట్రాక్టర్లు, 60,000 గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తాండవ రిజర్వాయర్ గేట్ల మరమ్మతులతో నీటి వృధాకు అడ్డుకట్టు వేశామన్నారు. ఫలితంగా ఆయకట్టుకు పుష్కలంగా త్రాగునీరు అందుతోందని చెప్పారు. నేను కూడా ఆల్టో మంచి మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే అది పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలా. పూర్వం నా చిన్నతనంలో ప్రైవేటు వాళ్ళకి ధాన్యం అమ్మేవాళ్ళు. డబ్బులు మనకు ఎప్పుడు ఇచ్చేవారంటే ఏదో పండగ టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేది కూడా. బాకీ పెట్టి వెళ్ళిపోయారు. మనకి ధాన్యం కొలిసి వెళ్ళిపోయారు, డబ్బులు ఇచ్చేవారు కాదు. దానికి టైం 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంటే కొని ఎన్ని రోజులు వేస్తాం బ్యాంకులో 48 గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకుల్లో వేసే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేసింది.
అంచేత దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు రావాలన్నదే ఈవేళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 15 క్లస్టర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 15 సెంట్రల్ క్లస్టర్లు పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడ ఆ క్లస్టర్ ఎక్కడ ఉందో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇక్కడ మీకు లెక్కలు కూడా తెలియాలి కొంతమందికి. 1000 ఎకరాల్లో వరి సాగు వేసాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో. ఎక్కువగా పంట పండించేది ఏంటంటే వరికి. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్స్ ను చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని, పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళగిరి ఏపీఎస్పీ పెరేడ్ మైదానంలో కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లు అందజేశారు. రాష్ట్రంలో 5,757 మంది అభ్యర్థులకు కానిస్టేబుల్స్ గా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ నుంచి కానిస్టేబుల్కు 9 నెలల పాటు శిక్షణ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ఏపీఎస్పీ పెరేడ్ గ్రౌండ్స్ లో కానిస్టేబుల్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో 23,000కు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చిందని, కానీ తాము కానిస్టేబుల్స్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. కానిస్టేబుల్ బాబురావు తన గ్రామానికి రోడ్డు లేదని సభ దృష్టికి తేగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిమ్మలబండ, వెలుగురాత బండ మధ్య రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కోరికకు డిప్యూటీ సీఎం స్పందించారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే వెంటనే రోడ్డు వేసేందుకు 3.90 కోట్లు మంజూరు చేసినట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకి దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు. కానిస్టేబుల్ అభ్యర్థుల 4 ఏళ్ల కల సాకారమైందని హోంమంత్రి అనిత అన్నారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని సీఎం చంద్రబాబే తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉందని వెల్లడించారు. ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా, ఒక పక్క మాదిగ కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు. అందుకే నేను ఇప్పుడే కాదు ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా. అది మధ్యలో కోర్టు కొట్టేస్తే వదిలేశారు. మళ్లీ నేను ఉండగానే సుప్రీంకోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు 6,100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ 6,100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6,100 మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కళ్ళు
పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సి, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడ కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతం అయిపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానిస్టేబుల్ నియామక పత్రాల అందజేత కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. గాజువాక కాకతీయ కూడల నుండి పెదగంటెడ గాంధీ సర్కిల్ వరకు జీవీఎంసీ చేపట్టిన రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా జీవనాధారమైన బడ్డీలను తొలగించారని స్థానిక బొట్టువానిపాలెంకు చెందిన కొల్లి రమణమ్మ కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు. 30 సెంట్ల భూమికి సంబంధించి ఎండార్స్మెంట్ తమకు ఇచ్చారని, ఆయన ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. దౌర్జన్యం చేసి రాత్రి మీద కబ్జాలు కూడా చేశారు సార్. మేము కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నపించాము. అమ్మ మాకు ఇచ్చింది భూమికి ఏమో మేము చాలా సార్లు కంప్లైంట్ కూడా పెట్టాం సార్. దౌర్జన్యం చేసి మా మీద వడ్డీలు 30 సెంట్ల భూమిలో మాకు స్టీల్ ప్లాంట్ వారు మా అన్నదమ్ములకు ఉద్యోగాలు లేవు సార్. 6 నెంబర్లు ఉన్నాయి కానీ తండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు సార్. మాకు అదే బతుకు తీరు 30 సెంట్ల భూమి ఉన్నది అని చూపిస్తున్నారు తప్ప ఇవి పెట్టుకుంటే వడ్డీలు మిగతా వాళ్ళందరూ కబ్జా చేసేసి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి మాకు ఇబ్బందులు పెడుతున్నారు. నానా ఇబ్బందులు పెడుతున్నారు. మా వడ్డీలు తొలగించేస్తున్నారు. మీది కాదు భూమి అంటున్నారు. మాకు కలెక్టర్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఉంది సార్. మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టు కూడా మాకు ఇండిషన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆ ఇండిషన్ ఆర్డర్ ఉన్నా సరే మా మీదకు దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు కలెక్టర్ గారు కానీ జీవీఎంసీ కమిషనర్ కానీ ఎవరైనా అందరూ కలిపి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మాకు న్యాయం చేసి మా ఉద్యోగాలు లేవు, మా ఆస్తి మాకు కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. దయించి మాకు న్యాయం జరుగుతుంది. కోట ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామండి. మాకు మాత్రం సీఎం గారి దగ్గరికి వరకు వెళ్ళాలి. మాకు ఈ వీడియో అందరూ సీఎం గారు కూడా చూడాలి. మాకు న్యాయం జరగాలి సార్. ఇప్పటి నుంచి కాదు, 2015 నుంచి మేము పోరాడుతున్నాం సార్. మా భూములు తీసుకున్నారు, స్టీల్ ప్లాంట్ వారు తీసుకున్నా మాకు నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మా దయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో విఆర్ సిల్క్స్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి నూతన షోరూం ను ప్రారంభించారు. నాణ్యమైన వస్త్ర శ్రేణి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అభిమానులకు అభివాదం చేస్తూ శ్రీముఖి సందడి చేశారు. షోరూంలోని చీరలను సింగారించుకుని హోయలెలకించారు. విశాఖలో విఆర్ సిల్క్స్ షోరూం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని యాంకర్ శ్రీముఖి అన్నారు. ప్రత్యేక కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ షోరూం అంచెలంచెలుగా ఎదగాలని, వినియోగదారులు ఆదరించాలని కోరారు. తమ షోరూంలో అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా వస్త్రాలను అందుబాటులో ఉంచామని నిర్వాహకురాలు రాణి చెప్పారు. పట్టు చీరలపై ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు పలు ఆఫర్లను అందిస్తున్నామన్నారు. వినియోగదారులు తమ షోరూంను సందర్శించి ఆదరించాలని కోరారు. వాళ్ళందరికీ నమస్కారం. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది మా రాణిగారి వల్ల. రాణిగారు కంగ్రాచులేషన్స్. మొట్టమొదటి బ్రాంచ్ విఆర్ సిల్క్స్ ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా మన వైజాగ్లో ఓపెన్ అయ్యింది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బట్టలు కొనడానికి ఎన్నో ప్లేసెస్ రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటనంటే డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి, అంటే డైరెక్ట్గా ఎవరైతే నేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే చీరలన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కంచి కానీ, బనారస్ కానీ, గద్వాల్ కానీ, జరీ సిల్క్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీవర్ ప్రైస్కి మాత్రమే అవి దొరుకుతాయి. బేసిక్గా ఏం జరుగుతుందంటే వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ ప్రైస్ ట్యాగ్ పీకేసి ఇంకో ప్రైస్ ట్యాగ్ ఇంకొంచెం యాడ్ చేసి అమ్ముతారు. బట్ అలా కాదు, ఎంత ఒరిజినల్ ప్రైస్కి అయితే అక్కడ చేస్తున్నారో అంతే ప్రైస్కి మా రాణిగారు అమ్ముతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కంగ్రాచులేషన్స్. ఇది మొట్టమొదటి బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయిందనంటే సముద్రం ప్రవాహం లాగా ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I am also one of the
my sister's supporter. Yes. VR Silks యాక్చువల్గా మా తాలూకా వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ రిచ్ ఆర్ పూర్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. అందరి కోసం ప్లాన్ చేసాం. ఇక్కడ బడ్జెట్ అనేది క్వశ్చన్ కాదు, ఎవరైనా రావచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. అండ్ ప్రైస్ ట్యాగ్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఫర్ అస్. వీ వాంట్ టు సర్వ్ పీపుల్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్. Fantastic. దట్ ఈస్ అవర్ మోర్ హ్యాపీ. వచ్చిన ప్రతి వాళ్ళు నేను కొనుక్కోగలను, నాకు నచ్చింది నేను కొనుక్కోగలను అనిపించడానికి పెడుతున్న షోరూమ్ మాత్రమే. జాయ్ అలుకాస్ సరికొత్త ఆఫర్ ను లాంచ్ చేసింది. సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ పేరిట పాత బంగారం ఎక్స్చేంజ్ పై ₹250 అదనంగా పొందే అవకాశం ఉంది. డైమండ్, అన్కట్ డైమండ్స్ పై 25% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. కస్టమర్ల సమక్షంలో ఆఫర్ లాంచింగ్ గ్రాండ్ గా జరిగింది. బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల ఆదరాభిమానాలు చోరుగుంటున్న జాయ్ అలుకాస్ వచ్చే నెల 4వ తేదీ వరకు అద్భుతమైన ఆఫర్ను అందిస్తోంది. సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లోని జాయ్ అలుకాస్ షోరూంలో సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ పేరిట స్పెషల్ ఆఫర్ను గ్రాండ్ లాంచ్ చేశారు. మహిళా మనులు నగలు ధరించుకుని హొయ్యలొలికిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. బంగారు వజ్రాభరణాలు తళుక్కుమన్నాయి. ఆఫర్ లాంచింగ్ సందర్భంగా మహిళలు చేసిన డ్యాన్స్ ఉత్సాహంగా సాగింది. క్వీన్ ఆఫ్ ఇండియా 2023 విజేత జ్యోతి సెలబ్రేషన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయ్ అలుకాస్ బంగారు వజ్రాభరణాల విక్రయంలో నమ్మకమైన సంస్థగా పేరు గడించిందని జ్యోతి అన్నారు. డిఫరెంట్ మోడల్స్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ జాయ్ అలుకాస్లోనే లభ్యమవుతాయని చెప్పారు. ప్రత్యేక ఆఫర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. నమస్కారం అందరికీ. సో నా పేరు జ్యోతి అండ్ ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ ఇండియా ఆఫ్ 2023లో అయ్యాను. సో ఈరోజు నేను జాయ్ అలుకాస్కి విజిట్ అవుదాం అనేది జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ గెటింగ్ ఎ షాక్డ్ బికాస్ ఐ హ్యావ్ సీన్ అ వండర్ఫుల్ కలెక్షన్ ఓవర్ హియర్. డైమండ్ కలెక్షన్స్ అండ్ ద జ్యువెలరీ, ద వెడ్డింగ్ కలెక్షన్స్ అనేది హ్యూజ్ నెంబర్లో నేను చూడడం అనేది జరిగింది ఇక్కడ. సో హియర్ వీఆర్ హ్యావింగ్ మ్యారేజ్ కలెక్షన్స్ అండ్ తర్వాత డిఫరెంట్ ఈవెంట్కి కలెక్షన్స్ ఉంటాయి, పిల్లలకి కలెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. డైమండ్ కలెక్షన్స్ అయినా సరే, లేకపోతే గోల్డ్ కలెక్షన్స్ అయినా సరే. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ హ్యావింగ్ 25% ఆఫ్ అనేది మనకి డైమండ్, అన్కట్ అండ్ డైమండ్స్కి మనకి ఆఫర్స్ ఇస్తున్నారు వీళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీస్కి పర్ గ్రామ్కి ₹250 అనేది మనకి ఆఫర్ ఇస్తున్నారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ ఆఫర్ అనేది చెప్పగలను నేను. సో ఇక్కడ ఇంకా ముందుకి ఇక్కడ చాలా మంచి డిజైన్స్ అనేది, మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది ప్రజెంట్ చేస్తారు జాయ్ అలుకాస్. ఆల్ ఓవర్ ది వరల్డ్లోనే మనకి ఉన్నది, మనకి తెలిసిందే ఇది ఈ క్వాంటిటీ అనేది. అండ్ ఈ పేరు బ్రాండ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నది అనేది మనకి తెలిసిందే. ఈ నెల 12 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు స్పెషల్ ఆఫర్ను వినియోగదారులకు అందిస్తున్నామని జాయ్ అలుకాస్ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్ తెలిపారు. పాత బంగారం ఎక్స్చేంజ్పై ₹250 అదనంగా పొందే అద్భుత అవకాశం ఇస్తున్నామని అన్నారు. డైమండ్స్, అన్కట్ డైమండ్స్పై 25% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు అభిజిత్ అండి, జాయ్ అలుకాస్ విశాఖపట్నం షోరూమ్ మేనేజర్. సో ఈ మంత్ 12th నుంచి నెక్స్ట్ మంత్ 4th వరకు జాయ్ అలుకాస్ సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అనే ఒక ఆఫర్ పెట్టిందనమాట. ఆఫర్ స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ గోల్డ్ పైన ₹250 ప్లస్ మీకు వస్తుంది. సో మీకు పాత బంగారం ఏమైనా ఉంటే రైట్ టైం టు ఎక్స్చేంజ్ అనమాట. అది కాకుండా డైమండ్ మీద 25% వాల్యూ మీద, డైమండ్ మీద ప్లస్ అన్కట్ డైమండ్ మీద 25% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. అందరూ వచ్చి యూజ్ చేయండి. ద రైట్ టైం టు బై గోల్డ్ అండ్ డైమండ్ అండ్ సిల్వర్ ఆల్సో. ఈరోజు ఒఫీషియల్గా లాంచ్ పెడుతున్నారు మనం ఇక్కడ. సో అన్ని వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ వచ్చిందనమాట. అందరూ కలిసి ఇక్కడ లాంచింగ్ అవుతుంది, ఒఫీషియల్ లాంచింగ్ అవుతుంది. ఈ సందర్భంగా వాల్యూ కస్టమర్లను జాయ్ అలుకాస్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కొనుగోలుదారులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
సాయి సిల్క్స్ కళామందిర్ వారి వల్లి సిల్క్స్ విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కళామందిర్ డైరెక్టర్ రాజేష్ ప్రారంభించారు. మరో డైరెక్టర్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలనం చేశారు. నాణ్యమైన వస్త్ర సోయగాలు వల్లి సిల్క్స్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభోత్సవ ఆఫర్గా 3,500 రూపాయలు విలువ చేసే వస్త్రాలు కొంటే మరో 3,500 విలువ చేసే వస్త్రాలు ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో పాటు గంటకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందిస్తారు. 3 లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి వారు చేసే షాపింగ్ లో 50% ఫ్రీ షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నమ్మకమైన ధరలు, అద్భుతమైన ఆఫర్లు, మార్కెట్లో ఛాలెంజింగ్ రేట్లకు వస్త్రాలను విక్రయిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమంలో భాగంగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతుంది. వేపగంట నుంచి చినముష్టివాడ జంక్షన్ వరకు 15 ఆక్రమణలు తొలగించారు. జోన్ 6 పరిధిలో బీసీ రోడ్ జంక్షన్ నుంచి గంగవరం పోర్ట్ వరకు, శ్రీనగర్ జంక్షన్ నుంచి దుర్గానగర్ రోడ్ వరకు, అగనంపూడి జంక్షన్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వరకు మొత్తం 67 ఆక్రమణలు తొలగించినట్టు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు తెలిపారు. మల్కాపురం నుంచి కోరమండల్ గేట్ వరకు 12 ఆక్రమణలు తొలగించినట్టు చెప్పారు. ఈ తొలగింపు కార్యక్రమాల్లో జెడ్సీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. చలికాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పొడిగాలి, ఫ్లూ, జలుబు వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. చెవి, ముక్కు, గొంతు సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మెడికవర్ హాస్పిటల్స్ ఈఎన్టీ విభాగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నారు. ఈఎన్టీ సమస్యలపై అవగాహన పెంచుకుని సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించాలంటున్న మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ తుమ్మిడి వివి వినయ్ కుమార్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. మెడికవర్ హాస్పిటల్స్ అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తుంది. మనం ఈఎన్టీ విభాగంలో ఉన్నాం. ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలు, వాటి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ తుమ్మిడి వినయ్ కుమార్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ సాధారణంగా శీతాకాలంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా సంప్రదించాలి? ముఖ్యంగా మనం శీతాకాలం మనకి 3 కాలాల్లో చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఉంటుందండి. ముఖ్యంగా శీతాకాలంలో చలి ఎక్కువ పెరగడం వల్ల దాని ప్రభావం ముఖ్యంగా ముక్కు మీద ఎక్కువ చూపిస్తుంది. ఆ ముక్కు మీద మనం చలికాలంలో మీరు చూస్తున్నారు, ఇప్పుడు మంచు ఎక్కువ పడుతుంది. రీసెంట్గా ఈ చలి ఎక్కువ పెరిగే వాతావరణం, చలి ఎక్కువ పెరిగింది. దీనివల్ల చల్లగాలి ముక్కులోకి వెళ్ళి తద్వారా ముక్కులో సైనస్ గదులు మూసిపోవడం, జలుబు చేయడం, తద్వారా చెవులు కూడా దిమ్మైపోవడం, తలనొప్పి రావడం, తుమ్ములు ఎక్కువ విపరీతంగా వచ్చేయడం. సో ఈ చలికాలం అంటే ఆల్రెడీ ఎలర్జీ పేషెంట్స్కి చాలా తీవ్రంగా ఉంటుందండి. వాళ్ళు ముఖ్యంగా ఈ చలిలో మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం మఫ్లర్స్ వేసుకోవడం, మాస్క్స్ వేసుకోవడం, ప్లస్ జలుబు చేసినప్పుడు కన్సల్ట్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, జనరల్గా ఈ జలుబు అనేది ఇప్పుడు చాలా రకాలుగా బ్యాక్టీరియల్ జలుబు ఉంటుంది, వైరల్ జలుబు ఉంటుంది. వైరల్ ద్వారా వచ్చే జలుబు 3 రోజుల మించి ఉండదు. అది 3 రోజుల్లో తగ్గిపోతే మన ఆవిరి పట్టి డ్రాప్స్ చేసుకుంటే. బట్ బ్యాక్టీరియల్ ద్వారా వచ్చే జలుబు మాత్రం వారం రోజులు, 10 రోజులు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ వచ్చే శీతాకాలంలో జలుబులు ఎలా ఉంటున్నాయంటే అండి, ఆ జలుబు ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్, ఈ జలుబు ద్వారా ఊపిరితిత్తుల్లోకి, ముక్కు ద్వారా గొంతులోకి వెళ్ళి, గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి బ్రాంకియల్ ఆస్తమా, న్యూమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, నిమ్ము చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ముక్కులో ఉన్నప్పుడే అది జలుబు చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, బికాస్ ఆ జలుబు అనేది 3 రోజులు ఉంటే వైరల్, 3 రోజులు దాటి ఉంటే బ్యాక్టీరియల్ జలుబు. ఆ బ్యాక్టీరియల్ జలుబుని అలా మన మామూలు కామన్ కోల్డ్ అనే జలుబు ద్వారా మనం నెగ్లెక్ట్ చేస్తే అది రేపు పొద్దున గొంతుని
తద్వారా తర్వాత ఊపిరితిత్తుల్ని అలా స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అంతా అది మనకి చాలా తీవ్ర పరిణామాలు దారితీస్తుంది. సో వెంటనే మీరు 3 రోజులు దాటి మీకు జలుబు ఉన్నా, ముక్కు పట్టేసినా, జలుబు తగ్గకపోయినా దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన నాజల్ ఎండోస్కోపీ కానీ, సిటీ స్కాన్ కానీ, అలర్జిక్ టెస్టులు కానీ ఇవన్నీ చేసుకొని అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని దానికి మందులు వాడితే మంచిదండి. వినికిడి సమస్యలకు సంబంధించినటువంటి ఎలాంటి చికిత్స తీసుకోవాలి వినికిడి సమస్యలు ఉన్నవారు? మంచి ప్రశ్న కదండి. వినికిడి సమస్య అండి అది వయసుతో పాటు వస్తుందండి. వయసుతో పాటు పెద్దవారికి వినికిడి సమస్య ఒక రకంగా ఉంటుంది, మధ్య వయసుల వారికి వినికిడి రకం ఒక రకంగా ఉంటుంది, చిన్న పిల్లలకు వినికిడి రకంగా ఒకటి. చిన్నపిల్లలకు పుట్టు చెవుడు అంటారు. ఆ పుట్టు చెవుడు ఉన్నప్పుడు జన్యుపరంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వైటమిన్ రూపం వల్ల వస్తే అది పుట్టు చెవుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని ఉంటుందండి. అది చేసుకోవాలి. అది చేసుకుంటేనే ఆ పిల్లలు వినగలుగుతారు. లేకపోతే జీవితకాలం చెవుడితో పాటు చెవిటితో పాటు మూగ కింద కూడా ఉంటారు. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ అని ఉంటాయండి. ఆ ఎడినాయిడ్స్ ముక్కు వెనకాలు ఉంటాయి. ఆ ముక్కుని ఆ ఎడినాయిడ్స్ అటుపక్కల ఇటుపక్క చెవికి వెళ్ళే గాలి ద్వారాలు ఉంటాయి. దాన్నే యూస్టేషన్ ట్యూబ్ అంటారు. ఆ ఎడినాయిడ్ సైజ్ పెరిగి ఆ యూస్టేషన్ ట్యూబ్ మూసేస్తే చెవిలో నీరు పడుతుందండి. ఆ చెవిలో జిగురులా నీరు పడడం వల్ల ఆ చెవంతా వినికిడి లోపం వస్తుంది. వెంటనే కన్సర్న్ ఈఎన్టీ డాక్టర్ గారిని చూపించి ఆ ఎడినాయిడెక్టమీ సర్జరీ అని ఉంటుంది. అది చేసుకుని అండ్ చెవిలో కూడా నీరు జిగురు లాంటి నీరు పడుతుంది, ఆ గ్లూ అంటారు. అది తీసేసి ఆ చెవిలో గ్రోమెట్ అనేది పెట్టుకుంటే పిల్లల్లో కూడా వినికిడి శాశ్వతంగా రెక్టిఫై అవుతుంది. పెద్దల్లో వినికిడి లోపం నరం వీక్నెస్ వల్ల వస్తుందండి. దానికి ఏంటంటే తద్వారా ఈఎన్టీ డాక్టర్ గారికి చూపించుకొని వినికిడి టెస్ట్ చేసుకుని మిషన్ పెట్టుకోవాలి. మధ్య వయసులోకి వినికిడి లోపం కర్ణబేరు ఉంటుందండి. కర్ణబేరి కన్నబడిన ఆ కర్ణబేరి వెనకాల ఉన్న ఎముకలు, చిన్న ఎముకలు ఉంటాయి, 3 ఎముకలు. ఆ ఎముకలు వీక్ అయినా ఊడిపోయినా దాని ద్వారా మనకు వినికిడి లోపం ఉంటుంది. దానికి టెంపరోప్లాస్టీ అనే సర్జరీ ఉంటుందండి. అది ఇప్పుడు మేము మెడికవర్లో ఎండోస్కోపీ విధానంతో కూడా చేస్తున్నాం. పూర్వకాలం మైక్రోస్కోపీ దాంతో కూడా చేసేవారు. అలా చేసుకుంటే ఆ కర్ణబేరి కన్నం ద్వారా ఎముకలు వీక్ అవడం ద్వారా వచ్చే వీక్నెస్ని టెంపరోప్లాస్టీ, ఆస్కులోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా శాశ్వతంగా నివారించవచ్చు. నాసికా రంధ్రాలు పట్టేస్తుంటాయి. ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కారణాలు ఏంటండి? నాజల్ బ్లాక్ అనేది చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా మనకి ముక్కులో పాలిప్స్ అని వస్తాయండి. ముక్కులో కాయలు ఉంటాయి అన్నమాట. జనరల్గా పాలిప్స్లో 2 రకాలు ఉంటాయి. ద్రాక్షపళ్ళు గుత్తుల్లో ఉంటాయి, అది 2 వైపులా వస్తుంది. ఇంకోటి డంబల్ షేప్లో ఉంటుంది, మన ఎక్సైజ్ డమ్, అది ఒక రకం. ఈ పాలిప్స్ వల్ల ముక్కు పట్టేయడం అది ఒక రకమైన బ్లాకేజ్. దానికి సైనస్ సర్జరీ అని ఉంటుందండి, ఫెస్ సర్జరీ. అది ఇప్పుడు అత్యాధునిక లేటెస్ట్ మైక్రో డెబ్లేటర్ పద్ధతి ద్వారా పాలిప్ సర్జరీ చేసుకోవచ్చు. మైక్రో డెబ్లేటర్ అసిస్టెడ్ పాలిపెక్టమీ అంటారు. అండ్ ఇంకోటి ముక్కులో దూరమాంసం అంటారు, టర్బినేట్స్ అంటారు. అవి పెరిగిపోతాయండి. ముఖ్యంగా అలర్జీ పేషెంట్స్కి టర్బినేట్స్ ఎక్కువ పెరుగుతాయి. అండ్ ముఖ్యంగా దూలం వంకర అవడం, ఒకవైపు కూడా ముక్కు బ్లాక్ అవుతుంది. అండ్ ఎటువైపు అయితే దూలం వంకర అవుతుందో అవతల వైపు కూడా కండ పెరుగుతుంది. దాని ద్వారా కూడా 2 వైపులా ముక్కు బ్లాక్ అవడం వల్ల ఈ నాజల్ బ్లాక్స్ వస్తాయి. దానికి సెప్టోప్లాస్టీ అనే దూలానికి అండ్ టర్బినోప్లాస్టీ అనే కండకి చేసుకుంటే ఆ నాజల్ బ్లాక్స్ అనేది శాశ్వతంగా నివారించవచ్చు. సైనస్తో, ఎలర్జీస్తో బాధపడేవారు చాలామంది మనం తరచు చూస్తుంటాం. అయితే సైనస్ అంటే ఏంటి, ఎలర్జీ అంటే ఏంటి, వాటి మధ్య తేడా ఏంటి? చాలామందికి ఇది డిఫరెన్స్ తెలియదండి. కామన్ లేమన్ పీపుల్కి 2 ఒకటే అనుకుంటారు. నాకు ఎలర్జీ వస్తుంది, మందులు వాడినా తగ్గట్లేదు, మందులు వాడుతుంటే రిలీఫ్ వస్తుంది, తగ్గలేదు. బట్ ఎలర్జీ వేరు, సైనస్ వేరండి. సైనస్ అనేది ఇన్ఫెక్షన్ ద్వారా, బ్యాక్టీరియా ద్వారా వస్తుందండి. ఎలర్జీ ఎటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా రాదు. ఎలర్జీ అనేది మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చే జీన్స్ జన్యుపరంగా వచ్చేదండి. ఆస్తమా ఎలాగ వస్తుందో జన్యుపరంగా ఎలర్జీ కూడా వస్తుంది. ఎలర్జీలో తుమ్ములు గ్యాప్ లేకుండా ఒక డజను 20-30 తుమ్ములు గ్యాప్ లేకుండా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయ్యి తుమ్ములు వచ్చేయడం, ముక్కు పట్టేయడం, ఒకరోజు ఒకవైపు పట్టడం, ఇంకో రోజు పట్టడం, కంట్లోంచి నీరు కారడం, ముక్కులోంచి నీరు కారడం, మొహం ఎర్రగా అయిపోవడం, దురదలు రావడం, ఇవన్నీ ఎలర్జీలో జరుగుతాయి. ఎలర్జీకి ఏంటంటేనండి ముఖ్యంగా మనం ఎలర్జీలో ఈ కండ పెరగడం వల్ల ముక్కు బ్లాక్ అవుతుంది. ఆ కండల్ని మనం టర్బినోప్లాస్టీ, ఇలా ఎండోస్కోపిక్ టర్బినోప్లాస్టీ ద్వారా కండలు తీసుకుంటే ముక్కు బ్లాక్ క్లియర్ అవుతుంది. దాని తర్వాత ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. అది చేసుకుని ఏ ఎలర్జీ దానికి కారణం ఈ తుమ్ములకి, ఆ ఎలర్జీ ఏంటో కనుక్కొని దానికి మెడిసిన్ ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలర్జీ శాశ్వతంగా నివారించవచ్చు. అండ్ ముఖ్యంగా సైనస్కి అయితే అది బ్యాక్టీరియల్ వల్ల వస్తుందండి. అది మనకి ఈ ముక్కులో సైనస్ గదులు ఉంటాయి, గాలి గదులు. చెరుకో 4 2 వైపులా ఉంటాయి, మొత్తం 8 గదులు ఉంటాయి. ఆ గదుల్లో గాలి పొదులుగా కఫం చేరిపోవడం వల్ల, ఆ కఫం చేరిపోయి సైనస్ గదులు మూసిపోవడం వల్ల వస్తుంది. దానికి ముందు మందులు వాడుకుని యాంటీబయాటిక్స్, ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఉంటుంది. అది చేసుకుంటే ఆ సైనస్ని శాశ్వతంగా నివారించుకోవచ్చు. టాన్సిల్స్ కావచ్చు, ఎడెనాయిడ్ కావచ్చు,
అంటే సాధారణంగా వీటికి శస్త్రచికిత్స చేయాలా, మందులతో నయమవుతుందా? మంచి ప్రశ్న అడిగారండి. ఇది చాలామంది ముఖ్యంగా టాన్సిల్స్ ఎడినాయిడ్స్ అనేది పెద్దవాళ్ళలో ఎక్కువ రాదండి, చిన్నపిల్లల్లో వస్తుంది. ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు. ముఖ్యంగా ఈ వయసు గల ప్రాబ్లమ్స్ పిల్లల్లో వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువ పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. పిల్లల డాక్టర్ గారు ఇనిషియల్గా వాళ్ళు దానికి టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్తో తగ్గుతుంది. మళ్ళీ చలికో జలుబు వచ్చినా, చలి ఎక్స్పోజ్ అయినా, కొంచెం కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్ తాగినా, ఐస్ క్రీమ్స్ తిన్నా మళ్ళీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం, మళ్ళీ ఐస్ వాటర్ తాగినా ఏసీలో ఉన్న ముక్కు పట్టేసి ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇలాంటివి రికరెంట్గా జరుగుతాయి. అప్పుడు వెంటనే పీడియాటిక్ పిల్లల డాక్టర్ గారు దానికి సంబంధించిన ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేస్తారు. వెంటనే మేము కూడా దానికి సంబంధించిన టెస్టులన్నీ చేసి ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది ఆ బ్లడ్లో, ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ పూర్తిగా పిల్లల డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ తగ్గించిన తర్వాత మా దగ్గర పంపిస్తారండి. అప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మేము మా కోబులేటర్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ అని ఉంటుంది, లేజర్ సర్జరీ అంటారు దీన్ని. కోబులేటర్ అసిస్టెడ్ ఎడినాయిడెక్టమీ అని కూడా అంటారు. రెండు కలిపి ఒకేసారి చేసుకోవచ్చు. అది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది నార్మల్ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ మనకు రక్షణ కవచాల బాడీని రక్షిస్తాయండి. కానీ ఒకసారి అవి ఇన్ఫెక్షన్ అయినప్పుడు అవి మనల్ని భక్షకుల్లా మనల్ని తినేస్తూ ఉంటాయి. అది పుల్లల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్గా జ్వరం, గొంతు నొప్పి, ముక్కు పట్టేడు ఇవన్నీ వస్తాయి. సో దానికి కోబులేటర్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ, కోబులేటర్ అసిస్టెడ్ ఎడినాయిడెక్టమీ సర్జరీ ద్వారా ఆ పిల్లల్లో శాశ్వతంగా ఆ రెండు సర్జరీ ద్వారా నివారిస్తే ఇంకా భవిష్యత్తులో మళ్ళీ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ వల్ల ప్రాబ్లం రాదండి. సర్జరీయే ప్రధానం. ఈఎన్టీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దీనిపై అవగాహన పెంచుకొని సంబంధిత ఈఎన్టీ వైద్యులను సంప్రదించడం ద్వారా వాటిని నివారించడానికి సాధ్యపడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకారిగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు డాక్టర్ తుమ్మిడి వినయ్ కుమార్. వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం. లాసెన్స్ బే కాలనీలోని డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ అండ్ హై స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గురజాడ కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలర్ఫుల్ డ్రెస్సింగ్ తో కొరియోగ్రఫీస్ ఉత్సాహపరిచాయి. విద్యార్థులు తమ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా ప్రతిభను కనపరిచారు. చదువుల్లోనే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోనూ చిచ్చర పిడుగులమని నిరూపించారు. విద్యార్థులు డాన్సులు వేస్తే సహ విద్యార్థులు కేరింతలు చేస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దుతున్నారు. తమ పాఠశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపల్ దుర్గా తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. యాజమాన్యానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. Myself Durga, Lassens Bay Colony, KKR Gautam Principal I am. We are celebrating annual day celebrations on December 17th today in Gurujada Kalakshetram. We are very pleased to receive all the parents. Our students are performing excellent dance programs today, and my coordinator Gautami ma'am is giving her company with me. Thank you. Headlines marosari. ప్రజలు సంతృప్తి చెందేలా కలెక్టర్లు సేవలు అందించాలి. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. విశాఖ నగరంలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తాం. పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధుల సమావేశంలో సిపి బాక్షి. తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాలు తీసేందుకు 1.2 కోట్ల విలువైన బ్లేడ్లు విరాళం. టీటీడీ చైర్మన్ కు అందజేసిన వర్టీస్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చక్కని అవకాశమన్న నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.